అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శిఖరాలు కురిపించండి వల్ల, అల్లా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. ఆమీన్. నరకం అనేది ఉంది, ప్రళయ దినం అనేది ఉంది, తీర్పు దినం జడ్జిమెంట్ డే అనేది ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ ద్వారా వహీ రూపంలో మనకు తెలియజేసి ఉన్నారు. మరి ఆ నరకంలో కొంతమంది చీలమండలం వరకు, కొంతమంది మోకాల దాకా, కొంతమంది నడుము వరకు, కొంతమంది రొమ్ము వరకు ఇలా నరకం మంటల్లో మునిగిపోయి ఉంటారు అని, ఇలా రకరకాల పనిష్మెంట్లు, రకరకాల శిక్షల గురించి ఉంటాయని, అందుకే మనం జీవించి ఉన్నప్పుడే అనేక రకాల పాపాల నుంచి దూరంగా ఉండాలి అని, మనిషి ఇక్కడ తప్పించుకున్నా కూడా దేవుడు ఒకరోజు ఖచ్చితంగా పట్టుకుంటాడు అని, మనిషి ఇక్కడ జీవించి ఉన్నప్పుడే మరి అతడు సరిదిద్దుకొని మంచిగా బ్రతకాలి అని, చెడుల నుంచి పాపాల నుంచి ఇక్కడ బ్రతికున్నప్పుడే మనం వాటి నుంచి రక్షణ పొందాలి అని, మన పాపాలు ఒప్పుకోవాలి, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, వాటి నుంచి తప్పించుకొని మనం ఇతరులని మోసం చేసి ఇక్కడ శిక్ష తప్పించుకోకూడదని, ఇతరులని మరి మోసం చేసి ఇక్కడ శిక్షలు తప్పించుకున్నా కూడా ఎవరికైనా లంచాలు ఇచ్చి మోసం చేసి ఇంకేదన్నా చేసి ఇతరులకు మాయమాటలు చెప్పి మరి ఇంకేదైనా అధికారమో ఇంకేదన్నా డబ్బో ఇంకేదన్నా అధికారమో ఉందని మరి ఇతరులని మభ్యపెట్టి ఇక్కడ మనం ఏదైనా తప్పులకి శిక్ష అనుభవించాల్సి ఉండి వాటి నుంచి ఇక్కడ తప్పించుకున్నా కూడా ఖచ్చితంగా అక్కడ దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. మరియు ఖురాన్ మరియు హదీసులో కూడా చెప్పడం జరిగింది. అలానే అనేక మంది వారి యొక్క శిక్షల ఆధారంగా నరకంలో రకరకాల శిక్షలు ఉంటాయి. వాటిల్లో ఒక రకమైన శిక్ష ఏమిటి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హజరత్ సమూరా బిన్ జుందుల్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారంటే, నరకవాసుల్లో కొందరు తమ కాళ్ళ చీలమండలం దాకా శిక్ష అనుభవిస్తూ ఉంటారు. మరికొందరు మోకాళ్ళ దాకా, ఇంకొందరు నడుము దాకా, ఇంకా కొందరైతే రొమ్ము పైభాగం దాకా కూడా అగ్నిలో చిక్కుకొని ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని యొక్క సహాబా గారు చెప్తూ ఉన్నారు. ఇది ముస్లిం అనే హదీస్ గ్రంథంలో స్వర్గ సుఖాలు మరియు నరకాల గురించి చెప్పడం జరిగింది. దీంట్లో హజ్జ జతున్ అంటే బొడ్డు కింద సరాయి తదితర వస్త్రాలు కట్టుకునే మొలభాగం మరియు తర్కూతున్ అనేటటువంటి పదం కూడా ఈ యొక్క హదీస్లో వచ్చింది. అంటే కుత్తుక దగ్గరుండే ఎముక, అంటే మనిషికి రొమ్ముకు ఇరువైపులా 2 ఎముకలు ఉంటాయి. మరి ఇలాంటి ఇంకా అనేక రకాల పదాలు కూడా ఈ యొక్క హదీస్లో చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మేము తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటి నుంచి మమ్మల్ని క్షమించండి వల్ల, మమ్మల్ని నరకాగ్ని నుంచి కాపాడడం వల్ల ఇక ముందు మేము ఎటువంటి పాపంలోకి పోకుండా ఏ విధంగా జీవిస్తే మేము స్వర్గానికి వెళ్ళగలుగుతామో అలాంటి భాగ్యాన్ని, అటువంటి సహాయాన్ని, అటువంటి రక్షణని మాకు కల్పించడం వల్ల, అలా ఏదైనా ఒక తప్పు ఉంటే కనుక ఆ తప్పు ఏంటో మాకు తెలియజేసి మేము అటువంటి వాటి జోలికి వెళ్లకుండా మీరే మమ్మల్ని రక్షించండి వల్ల, మాలో ఉన్న చెడు అలవాట్లు, చెడు పద్ధతులు నుంచి కూడా మేము మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాం వల్ల మాకు మంచి పద్ధతులు, మంచి ఆలోచనలు కలిగి మంచి పద్ధతిలో జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, ఏ విధంగా జీవిస్తే స్వర్గానికి వెళ్తాం, ఏ విధంగా జీవిస్తే నరకం నుంచి రక్షించబడతాము, ఆ యొక్క భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి శిఖరాలు కురిపించండి వల్ల. ఆమీన్. అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఇబ్బందుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అల్లా సమాధి శిక్షల నుంచి, అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, అల్లా వడ్డీ నుంచి, హరాం నుంచి, బిదాత్ నుంచి, అదేవిధంగా అల్లా మేము మా యొక్క హక్కులను తప్పించుకొని పారిపోయే విషయాల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మాకు ఉపాధిని ప్రసాదించడం వల్ల, అల్లా మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, నరకం నుంచి కాపాడడం వల్ల మా తరపున, మా కుటుంబ సభ్యులందరి తరపున, మా బంధుమిత్రుల తరపున, మా స్నేహితుల తరపున, ఈ ప్రసంగం వింటున్న వారి తరపున, అందరి తరపున కూడా వల్ల, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల, ఏ హృదయం అయితే మిమ్మల్ని అర్జిస్తూ ఉందో, ఆరాధిస్తూ ఉందో, ఎవరెవరైతే మిమ్మల్ని అలా
మరణించిన వారు, బ్రతికి ఉన్నవారు, రాబోవు ఎవరెవరైతే నీ యొక్క దాసులు నీ మార్గంలో సమయాన్ని, సంపదని మరియు ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, ఇలుముని ఖర్చు పెట్టారో, పెడుతున్నారో, పెట్టబోతున్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ అర్థిస్తూ ఉన్నాను. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తను వారసును చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మా యొక్క ప్రార్థనను స్వీకరించండి. వల్ల ఆమీన్.